ఫ్రీహోల్డ్ భూముల మాయగాళ్లు ఎవరు? గుట్టు విప్పే బాధ్యత ఇన్ఛార్జి మంత్రులకు. మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ. వైకాపా ప్రభుత్వ హయాంలో ఫ్రీహోల్డ్ చేసిన లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్లో నిజంగా అర్హులైన లబ్ధిదారులు ఎవరున్నారు? వాటిని ఫ్రీహోల్డ్ చేయడం వల్ల వారికే లబ్ధి చేకూరిందా, లేదా వారిని మభ్యపెట్టి ఎవరైనా భూములు కొని లబ్ధి పొందుతూ ఉన్నారా అనే అంశాన్ని కూలంకషంగా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే వచ్చే కేబినెట్ సమావేశం నాటికి సమగ్ర వివరాలతో రావాలని ముఖ్యమంత్రి అయితే ఆదేశించారు. ముఖ్యంగా 13.58 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ అయితే చేశారు. వాటిలో 25,000 ఎకరాల భూములకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ జరిగిందని అధికారులు అయితే నిర్ణయించారు. అయితే ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్కు అనుమతిస్తే నిజమైన లబ్ధాలకు ఫలితాలు దక్కవని, వారిని మభ్యపెట్టి భూములు కొన్న వైకాపా నాయకులే భారీగా లబ్ధి పొందారని ఇక్కడ కొంతమంది అయితే అన్నారు. దీంతో ఒక్క జిల్లాలోనే మనం చూసుకుంటే 2,50,000 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. వాటిపై లోతైన పరిశీలన జరిపిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఫ్రీహోల్డ్ భూములపై లావాదేవీలను స్తంభింపజేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు గడువు కొంతకాలం పొడిగించాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా ఫ్రీహోల్డ్ చేసిన భూముల జాబితాలను ఇన్ఛార్జి మంత్రులకు ఇవ్వాలని, వారు కలెక్టర్లు, జేసీలతో పాటు ఎమ్మెల్యేలు తదితరులతో మాట్లాడి వాస్తవాలు నిగ్గు తెలుస్తారని చెప్పారనమాట. సో మొత్తంగా చూసుకుంటే ఏదైతే గతంలో ఇక్కడ జగన్ గారి హయాంలో 22A నిషేధ భూముల జాబితాలో ఉన్నట్లు ఫ్రీహోల్డ్ చేసి రిజిస్ట్రేషన్లు అయితే చేయడానికి ఇస్తా అని చెప్పారు. 13.50 లక్షల ఎకరాలని వాటిపై విచారణ అయితే జరుగుతుందన్నమాట. అసలు నిజాలు తేలిన తర్వాత అవి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.